మధ్య నీకు ఒళ్ళు బాగా బలిసిందిరా, అందుకే నీ బొలుపు దింపుతున్నా. వద్దు దొరగా, వద్దు దొరగా. చేతిలో పెన్నుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మా అన్నయ్య పైన రాస్తే చూస్తూ ఊరుకోటానికి మేమేం చేతగాని దద్దమ్మలం కాదురా, కాలకే ఆ తమ్ముడు. వీడి శవాన్ని తీసుకెళ్ళి నడి సెంటర్లో వేయండి. ఈ శవాన్ని చూసిన ఏ ఒక్క నా కొడుకు గుండెల్లో ఒడుకు ఒడుకు పుట్టాలి. మిస్టర్ దుర్గా, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏ బద్మాష్, ఎవడ్రా నువ్వు? ఈ పల్నాటి సీమ మొత్తం మీద ఈ దుర్గాని ఎదిరించే పోలీసుడే లేడు. నేనెవరినో తెలియక నన్ను ఢీకొంటున్నావు. నీలాంటి కొవ్వెక్కిన గుండాలకు సీమ సింహాన్ని నిన్ను ఢీకొట్టి పడగొట్టగలిగే సత్తా ఉన్నా. నీకంటే ముందుగా వచ్చి నీలా రొమ్ము విరుచుకున్న పోలీసుల్ని ఎంతమందినో యమపురికి పంపించిన యమకింకరుడిని. నాతో పెట్టుకోకు. నీలాంటి యమకింకరుల్ని ఆట ముగించడానికేరా ఈ సీమలో అడుగు పెట్టిన పోలీస్ ఆఫీసర్ నరసింహాన్ని రా. దుర్గా, ఈ సింహానికి వేటాటమే తప్ప వెను తిరిగే అలవాటే లేదు. రే పరశురామ్, మా చరిత్ర ఏమిటో తెలియక మా కట్టు తగులుతున్నావు. నీ చరిత్ర నా దృష్టిలో ఒక చెత్తపుట్ట లాంటిది. రే ఎస్పీ, నువ్వు సింహంలా గాండ్రిస్తే భయపడి పారిపోవటానికి మేమేం జింక పిల్లలం కాదురా, చిరుత చిరుత పులిని. మాటు వేసి కాటు వేస్తే బలి కావాల్సిందే. నువ్వు మాటేస్తే మాడిపోవడానికి, వేటేస్తే కాలిపోవడానికి ఈ నరసింహ చావ చచ్చిన వాడు కాదురా. నీలాంటి మృగాలను ఎత్తులు త్రాగడానికి వేటకు బయలుదేరిన రుద్రసింహానిరా. ఈ దుర్గాతో పెట్టుకోకు. ఏ పోలీసుడు ఇంతవరకు ఈ సీమలో బ్రతకలేదు. నీలాంటి లపోటగాళ్ళు అందరూ అంతు చూసారా? ఈ సీమలో అడుగు పెట్టింది. నీకు చెప్పకూడంటే ఏమిటో రుచి చూపిస్తా. ఈ పల్నాడు సీమలో ఇంతవరకు ఈ దుర్గాన్ని ఎదిరించే పోలీసుడే లేడు. ఇక నీ పని అవుట్. ఈ ఎస్పీ పరశురాం ఉంటే మేము చేయవలసిన ఏముండే అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. ఈ ఎస్పీ పరశురాం పవర్ ఏమిటో నీకు చూపిస్తారా? నీకున్న బలుపు పొగరు దించి స్టేషన్ తీసుకెళ్ళి చెప్పకూడదు తినిపిస్తా. పదరా స్టేషన్కి.